సో నిన్న మనం క్లాస్ ఎక్కడ ఆపాము? ఇది ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా అని చెప్పేసి. అంటే మన సంకల్పాల యొక్క ప్రభావం ప్రకృతి మీద కూడా పడుతోంది. సో ఇక్కడ ప్రకృతి కొన్ని చోట్ల అనుకూలంగా స్పందిస్తూ ఉంటది. కొన్ని చోట్ల వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటది. మేము ఈ సబ్జెక్ట్ స్టడీ చేసేటప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ని తీసుకుంటే అది మా ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కరువు ప్రాంతం. సో అనంతపూర్ బార్డర్ ఏదైతే ఉందో హిందూపూర్, అక్కడ వరకు కరువు ప్రాంతం అయింది. హిందూపూర్ దాటినాక ఏదైతే కర్ణాటక స్టార్ట్ అయిందో చిక్బల్లాపూర్ నుంచి, అక్కడి నుంచి మళ్ళీ సస్యశ్యామలంగానే ఉంది. సో జస్ట్ ఒక బార్డర్ అంతే, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక. సో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడి నుంచి అనంతపూర్ బార్డర్ లో ఉంది. అది కరువు ప్రాంతం అయింది, కర్ణాటక కరువు ప్రాంతం కాలేదు. సో దీనికి కారణం ఏంటంటే అక్కడ ఆత్మలు చేసుకున్న కర్మల అనుసారంగా ప్రకృతి స్పందిస్తూ ఉంటది. సో ఆత్మలు జన్మ తీసుకునేటప్పుడు మన సాంఖ్యయోగ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకునేటప్పుడు మనలో ఉన్న సంస్కారాలు పాపపుణ్యాల ఆధారంగా అది స్థలాన్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఆత్మ శరీరం నుంచి వచ్చాక నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అని కూర్చుని అప్పుడు నిర్ణయాలు తీసుకునేది ఏమి ఉండదు. అది సహజంగా వెళ్ళిపోతుంది అక్కడికి. సో మనం ఈ రోజు క్రోధాన్ని తెచ్చుకుని దాని ప్రభావం ప్రకృతి మీద పడ్డప్పుడు అది వ్యతిరేక దిశలో స్పందిస్తుంది. ఆ స్పందించినప్పుడు ఏమవుతుంది? ఆ నీళ్లు లేని కరువు ప్రాంతంలో అది జన్మ తీసుకుంటది. ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే ప్రతిదీ ఏదన్నా వరదలు వచ్చినాయి వచ్చినాయి అంటే దేవుడికి కోపం వచ్చేసింది అంటున్నారు. ఆయన శాంతి సాగరుడు, ఆయన కోపం రాదు, కోపం మనకు వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఏదైతే అవతరణ అని చెప్పి అంటున్నారో అవతరించి జ్ఞానాన్ని తెలియచేస్తారు. కల్కి భగవాన్ గురించి నేను తర్వాత చెప్తాను. సో అవతరించి జ్ఞానం ఇవ్వడం ఆయన ముఖ్యమైన కర్తవ్యం, ధర్మస్థాపన అన్నది. సో పూజా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన తలుచుకోవడానికి, ఆయన తలుచుకున్నప్పుడు శక్తి వస్తుంది. ఆత్మలోకి శక్తి వచ్చినప్పుడు, ఆత్మ పరమాత్మని తలుచుకున్నప్పుడు, ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు దాని యొక్క తరంగాలు ప్రకృతి మీద పడి ప్రకృతి అనుకూలంగా స్పందిస్తుంది. దానికి భగవంతుడు అవసరం. అలా కాకుండా మామూలుగా మనం ఏదో అన్నదానాలు చేసేసుకుంటామని చెప్పి సబ్జెక్ట్ ని చిన్నగా చేసేసారు. ఏమంటే అన్నదానాలు చేసుకుంటే ఇంకా జీవితం గడిచిపోయింది అనుకుంటారు. అన్నదానాలు చేస్తే తిరిగి వస్తుంది అన్నం. మరి మనలో ఉన్న ఈ తరంగాలు ఎక్కడికి వెళ్ళాలి? క్రోధం వస్తోంది, లోభం వస్తోంది, అహంకారం వస్తోంది. ఇవన్నీ మరి వీటిని ఎప్పుడు జయిస్తాము? సో అన్నదానాలు చేస్తూ పోయినంత మాత్రాన ఆత్మలో ఉన్న సంస్కారాలు ఏవైతే ఇవి ఉన్నాయో, ఈ క్రోధం గాని లోభం గాని ఇవి పోవు.